నా పేరు కోటప్పన్న, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి. ఈరోజు బొబ్బులపట్నంలో ఉన్నటువంటి సిబిఎం గర్ల్స్ హై స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్తో తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి రత్నకుమార్ ఈ బొబ్బులపట్నానికి చెందినటువంటి ఒక వైసీపీ నేతకు కారు చౌకగా అమ్మడం జరిగింది. ట్రస్ట్ రూల్స్ ప్రకారం ఏదైతే ఈ యొక్క స్కూలు భూములు ఉన్నాయో ట్రస్ట్కే ఉండాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి అది సాధ్యం కాదు. ఈ విషయాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి గమనించాలి. ఏదైతే ఈ స్కూలు 100 ఏళ్ళ చరిత్ర ఉంది, ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఎటువంటి ఫీజులు కట్టకుండా ఉచితంగా ప్రభుత్వం ఎయిడెడ్ సంస్థకి కొనసాగేది. వైసీపీ పుణ్యమని చెప్పేసి ఈ యొక్క ఎయిడెడ్ సంస్థల్ని ప్రైవేట్ పరంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క స్కూలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి ఈ కరస్పాండెంట్ ముందుకొచ్చాడు. ఈ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్, అలాగే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి కరస్పాండెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అయినా సరే ప్రభుత్వం నుండి అధికారికంగా ఏదైతే ఆ అక్రమ రిజిస్ట్రేషన్ ఉందో రద్దు చేసి స్కూల్ గుర్తింపు రెన్యువల్ చేయాలి. దీనిపైన ఈ బొబ్బులి శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి బేబీ నాయన్ గారు గతంలో ఈ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు చేసిన పోరాటాలకు స్పందించి ఏదైతే సిబిఎం స్కూల్ ఉందో వాటిని అక్రమంగా అమ్మడం జరిగిన విషయాన్ని కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఒక కమిటీ వేసి ఏదైతే తప్పులు జరిగాయో ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటామని బేబీ నాయన్ ఒక మాట చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే తమరు ఈ యొక్క స్కూలు చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ను, అలాగే ఆ స్కూల్ కొన్నవారిపైన అమ్మిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళు అరెస్ట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ పైన గౌరవ శాసనసభ్యులు బేబీ నాయన్ గారు తక్షణమే అసెంబ్లీలో ప్రస్తావించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారత విద్యార్థి యువజన సంఘాలుగా గౌరవనీయులు బేబీ నాయన్ గారిని వినయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు బి రవికుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు చూస్తూ ఉంటే బొబ్బిలి ప్రాంతంలో ఎంతో చరిత్ర కలిగిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సిబిఎం స్కూల్ని అక్రమంగా దోచుకోవడం అనేది ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా స్పందించారు. సిబిఎం స్కూల్ని ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్ చేశారో తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా స్పందించడం, కానీ ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన లేకపోవడం దీన్ని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు బయటికి ఎంతో మంది సెటిల్ అయ్యే పరిస్థితి కూడా ఈ స్కూల్ నుండి వచ్చే విద్యార్థులు ఉన్నాయి. అలాంటి చరిత్ర గల ఈ యొక్క స్కూల్ని అక్రమ రిజిస్ట్రేషన్లతో అమ్మకం చేయడం అనేది దుర్మార్గమైన చర్య. పేద విద్యార్థులు కడుపు కొట్టే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అలాగే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం కోరుతూ ఉన్నాం. అలాగే అనేక దఫాలుగా విద్యార్థి యువజన సంఘాలుగా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. అయినా సరే ఈ ప్రభుత్వం కూడా స్పందిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం దుర్మార్గమైన చర్య. ఏదైతే సిబిఎం స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ చేశారో తక్షణమే దాన్ని రెన్యువల్ చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే ఇంకా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంచిగా బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి పేద విద్యార్థులకి ఉన్నతమైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి విద్యార్థి యువజన సంఘాలు ఐక్యంగా పిలుపునివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు బి సాయికరణ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న సిబిఎం బాలికల పాఠశాలని ఈరోజు అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు జరిపించి అలాగే ఆ పేద విద్యార్థుల కడుపు కొట్టే పరిస్థితి చేస్తున్న ఈరోజు ఆ కరస్పాండెంట్ మీద, అలాగే భూమి కొనుగోలు చేసిన మాజీ వైసీపీ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు శాంతియుతంగా కార్యక్రమాలు చేసి మా తాలూకా సమస్యల్ని మేము అఖిల పక్షం ద్వారా అన్ని విధాలుగా తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు తెలియజేస్తున్నాం,
మీరు కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కానీ నమోదు చేయకపోతే, అదే స్కూల్ రిజిస్ట్రేషన్ అనేది రెన్యువల్ జరగకపోయిన ఎడల అక్కడ విద్యార్థి యువజన సంఘాలతో విద్యార్థుల తల్లిదండ్రులతో నిరాహార దీక్ష కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా సిద్ధమని, లేని ఎడల పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి వైసీపీ అలాగే మిగతా ఉన్న పార్టీలన్నింటితో పాటు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఒకటి చెప్తున్నా, పేద విద్యార్థుల పక్షాన ఉంటానని చెప్పిన ఏవైతే ఇరు పార్టీలు ఉన్నాయో, ఏవైతే వెంటనే ఆ సిబిఎం స్కూల్ రిజిస్ట్రేషన్ని రెన్యువల్ చేసి విద్యార్థుల పక్షాన నిలుస్తారని, లేని ఎడల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం.